బ్యాక్ టు లైవ్ షో 3 రోజుల తెలుగుదేశం పార్టీ వర్క్షాప్ లో భాగంగా నిన్న మొదటి రోజు విభజన తర్వాత సమస్యలు, తర్వాత ముఖ్యంగా హోదా కోసం చేసిన డిమాండ్, అయితే ప్రయోజనాలు ఏ రకంగా విస్తృతంగా ఉంటాయని కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని ఆమోదించాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా విస్తృతంగా పార్టీ నాయకులందరితో ముఖ్యమంత్రి చర్చించారు. బృందాలుగా విడిపోయి బృంద చర్చలు కూడా జరిపారు. ముఖ్యంగా ఆయన చేసిన దిశానిర్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏ పరిస్థితుల్లో రాజీ పడను. విపక్షాలు మాత్రం దీన్ని ఒక సెంటిమెంట్ గా రగిల్చి ప్రజలు ఇప్పుడు యువతే ఉంది, వాళ్ళు సాధారణంగా ఎవరేం చెప్తే అది విని తెచ్చిపోతారు, కానీ వాళ్ళకి మంచి చెప్పి ప్యాకేజ్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది, ఈ అంశాలన్నీ కూడా ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలి అని చెప్పి వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. అలాగే పార్టీ బలోపేతం గురించి కూడా మాట్లాడారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రభుత్వం మీద పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు, వాటిని ఏ రకంగా తిప్పుకొట్టాలి అనే దాని మీద కూడా చర్చ జరిగింది. ఇక కాపుల ఉద్యమానికి సంబంధించి బీసీలో చేర్చాలనే డిమాండ్లో ఆగస్టుకి గడువు అయిపోయింది. ఇక ప్రతి 15 రోజులకోసారి నిరసన కార్యక్రమం తెలియజేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఉద్యమ నాయకులు నిర్ణయించారు. ఈ అంశాలకు సంబంధించి వాళ్ళ విషయాలు మాట్లాడదాం. మనతో పాటు సి నరసింహరావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు, వారు జాయిన్ అవుతున్నారు. ఇక డిసి గోవింద్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, నిమ్మల రామానాయుడు గారు, పాలకొల్లు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు విజయవాడ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కొద్దిసేపట్లో మనకి కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి కూడా లీడర్ జాయిన్ అవుతారు. రైట్, నరసింహరావు గారు, ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు గతంలో చాలాసార్లు ప్రస్తావించినవి అంటే విభజన తర్వాత సమస్యల గురించి, విభజన ఎలా జరిగిందో అన్ని ప్రస్తావించినవి. అయితే ఇప్పుడు ముఖ్యంగా హోదా కాకుండా ప్యాకేజ్, హోదా ఎందుకు ఇవ్వలేకపోతుందని కేంద్రం చెప్తోంది. అయితే మనం ప్యాకేజ్కి ఎందుకు ఒప్పుకున్నాం అనే విషయాలు ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రధానంగా మొదటి డే వర్క్షాప్ లో నిర్ణయం తీసుకున్నారు. సో ఎంతవరకు ఇది ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది? ఇప్పటికీ ప్రజల్లో హోదా అనేది సెంటిమెంట్ గా ఉందా? తెలుగుదేశం ఒక పెద్ద పొరపాటు చేస్తుంది. హోదా కాదు, ప్యాకేజీ వల్ల ఎక్కువ లాభాలు చేకూరుతాయి, ఫైన్, దాని గురించి పెద్ద డిస్ప్యూట్ లేదు. అది కాదనే వాళ్ళు కూడా ఎవరు లేరు. ప్యాకేజీ వల్ల ఎక్కువ లాభాలు రావచ్చు రాష్ట్రానికి. కానీ హోదా ఇవ్వకపోవడానికి బీజేపీ చెప్పే కారణాలు సబైనవి కావు, దొంగ కారణాలు, తప్పుడు కారణాలు చెబుతున్నారు. వాళ్ళు ఏదో వాళ్ళ అనుమతించలేదని, ఫైనాన్స్ కమిషన్ లేదని ఈ తప్పుడు కారణాలు చెబుతున్నారని ఆరోపణ చేస్తానే ప్యాకేజీని అంగీకరిస్తున్నాం. హోదా మీకు చెప్తుందో మేము అంగీకరించలేము. హోదా మీద మీరు చెబుతుంది దానికి రాజ్యాంగ పద్ధతి ఉంది, కేబినెట్ తీర్మానం చేసి ఇచ్చేదానికి, దానికి మిగతా రాష్ట్రాలు కోరతాయి. ఇక రకరకాల పిచ్చి మాటలు మాట్లాడొద్దు. హోదా అన్నదే ఇస్తామని చెప్పారు, అందరూ ఒప్పుకున్నారు. దానికోసం వెంకయ్యనాయుడు మాట్లాడాడు మొట్టమొదట. వాళ్ళు ఇవ్వట్లేదంటే దానికి ఏం కారణాలు మాకు తెలియదు. కానీ ప్యాకేజీ అన్నదే కొంతవరకు బెటర్. ప్యాకేజీలో కూడా ఒక చిన్న విషయం ఉంది. ఇవాళ మనం 24 కోట్లు మనకు వస్తాయని లెక్కేసి 5 ఏళ్లను అంతవరకే మనం ఎఫ్ఏబి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన దాన్ని వీళ్ళు ఇస్తా ఉంటున్నారు మనం కట్టుకోకుండా. కొంతవరకు అవి మెరుగే. ఇప్పుడు మిగతా విషయాల్లో కూడా పోలవరం 70% ఇస్తా ఉన్నారు, కొంతవరకు మెరుగే. ఇవన్నీ రాష్ట్రానికి లాభం చేకూర్చే. రాజధానికి ఎంత ఇస్తారు మీరు స్పష్టంగా ప్రకటించాలా. ఈ ప్యాకేజీలో రాజధానికి ఎంత ఇస్తారన్నది లేదు. అయినా అలాగే మీరు అసలు దీనికి హోదా ఎందుకు ఇవ్వట్లేదు, హోదా ఇవ్వకపోవడం తప్పు, హోదా ఇవ్వకపోవడానికి ఏమీ అడ్డంకులు లేవు అన్న విషయాన్ని వీళ్ళు స్పష్టం చేయాలి. తెలుగుదేశం వాళ్ళు చేసిన పాపాలని వీళ్ళు ఎత్తి మీద వేసుకోవాల్సిన, కూర్చోవలసిన పని లేదు. వీళ్ళకి ఏం సంబంధం లేదు. వీళ్ళు హోదా కోసం చివరిదాకా. నిన్న ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అన్నారు నరసింహరావు గారు, సమయం దాటిపోయిన తర్వాత సాయం అందినా కూడా ఉపయోగం ఏముంటుంది, సో వచ్చిన సమయంలోనే వచ్చినవి తీసుకోవాలి అన్న. తీసుకోవాలి. హోదాకి మేము కారణం కాదు. హోదా వాళ్ళు చేసిన పాపానికి, వాళ్ళు చేసిన పొరపాటుకి, వాళ్ళు చేసిన తప్పిదానికి ఆ బురదంతా వీళ్ళు నెత్తి మీద పూసుకోవాల్సిన అవసరం లేదు. హోదా అయిపోవడం తప్పు, హోదా అయిపోవడం తప్పు, వాళ్ళు తప్పు చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు తప్పు చేస్తున్నారు అని వీళ్ళు 1-10 సార్లు చెబితే ఆ తప్పు వీళ్ళ మీద పడకుండా ఉంటుంది. అంతే తప్ప అది వాళ్ళు చేసిన పొరపాటుని వీళ్ళు ఎత్తి రాసుకోవటం అనేది ఏమాత్రం భావ్యం కాదు, వీళ్ళకి సబబు కాదు, వీళ్ళకి ప్రయోజనకరం కాదు. అది రామానాయుడు గారు, ఒక కేంద్ర నిర్ణయం వచ్చే వారం రోజుల ముందు వరకు కూడా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, తెలుగుదేశం నాయకులందరూ కూడా ప్రత్యేక హోదా కావాల్సిందే అన్నారు. తర్వాత జరిగిన పరిణామాల్లో హోదా కన్నా ప్యాకేజీ మేలను ఒప్పుకున్నామని ముఖ్యమంత్రి గారు నిన్న కూడా మొత్తం మీ అందరికీ దిశానిర్దేశం చేశారు. సరే, ఒకటి ఇప్పుడు నరసింహరావు చెప్పిన విశ్లేషణ మీరు వినే ఉంటారు. రెండోది, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీరందరూ నాయకులు దాదాపుగా ఫెయిల్ అవుతున్నారు అని ముఖ్యమంత్రి క్లాస్ స్పీకర్ మాట కూడా వాస్తవమేనా? నమస్కారం అందరికీ. ఇప్పుడు ఏదైతే ఈ రాష్ట్ర విభజన ఏ రకంగా జరిగిందో అవన్నీ కూడా మనకు తెలుసు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈవేళ 2.5 సంవత్సరాలు అయింది ఈవేళ కొత్తగా ఏర్పడిన నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎన్నో కష్టాల్లో ఉన్నాం, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాం, లోటు బడ్జెట్లో ఉన్నాం. ఇంకా మిగిలినటువంటి సమయం ఇంకా 2.5 సంవత్సరాలు మాత్రమే ఈ ప్రభుత్వానికి ఉంది. అంచేత ఇటువంటి పరిస్థితుల్లో
హోదా తప్ప మరింకేమీ అక్కర్లేదనుకుంటే ఈ రాష్ట్రానికి ఏమీ రావు అనేటువంటి భావన ఈవేళ ఉన్నమాట వాస్తవం. అందుచేత మేమేదో హోదా కోసం రాజీ పడిపోతున్నాం అనేటువంటి ప్రశ్నే లేదు. ప్యాకేజీ కోసం హోదా నుదులుకోం, హోదా కోసం ప్యాకేజీ నుదులుకోం. ఖచ్చితంగా ఇచ్చినవి తీసుకుంటాం, ఇంకా రావాల్సిన వాటి కోసం పోరాడతాం. ఖచ్చితంగా ఆ విషయంలో ఎటువంటి పరిస్థితులను కూడా రాజీ పడే ప్రసక్తి వేళ తెలుగుదేశం ప్రభుత్వం గారి చంద్రబాబు నాయుడు గారు కూడా చేయరు అనేటువంటి విషయాన్ని నిన్న స్పష్టంగా మరొకసారి కూడా నిన్న వర్క్షాప్ లో తెలియజెప్పడం జరిగింది. అయితే మీరు చెప్పినట్లుగా క్లాస్ పీకడం లేదు ఇంకోటని కాదు, ఏదైతే ఈవేళ కేంద్రం నుంచి వచ్చినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు మనం క్లియర్ గా అర్థమయ్యేటువంటి విధంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈవేళ ఏదైతే వైఎస్ఆర్ పార్టీ జగన్ ఏదైతే ఈవేళ ప్రత్యేక హోదా కోసం ఈ రోజు అతను పరితపిస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ నిజంగా ఆ రోజు పార్లమెంట్ లో ప్రత్యేక హోదా కోసం ఒక్క క్షణం కూడా ఆయన మాట్లాడలా. ఆ రోజు ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆ రోజు గొడవ అక్కడ పార్లమెంట్ లో అడుగుతూ ఉంటే వాళ్ళ మీద దాడి చేస్తే చూస్తూ నవ్వుతూ పైశాచిక ఆనందం పడ్డాడు. మరి ఈ రకంగా ఎన్ని రకాలుగా కూడా ఈవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయవలసిన సమయంలో చేయకుండా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు ఒక చిన్న సంతకం పెట్టుంటే ప్రత్యేక హోదాని చేర్చి ఆ బిల్లులో ఈ రోజు ఇంత బాధలు ఉండేవి కాదు. ఈవేళ వాళ్ళు రఘువీరారెడ్డి వాళ్ళందరూ కూడా ఈవేళ వచ్చి ఇక్కడ ఏదో ముసలి కన్నీరు కారుస్తూ ఉంటారు. అంచేత ఇటువంటి విషయాలను ఒక పక్క అంటే వాళ్ళు ప్రత్యేక హోదా పట్ల వాళ్ళు ఏ రకంగా వ్యవహరించారు గతంలో మేము క్షమించమది అని ఒక మాట మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? హోదా మాకు ప్యాకేజీ కావాలి, హోదా కావాలి, హోదా అయిపోతున్న ద్వారా వాళ్ళు చాలా తప్పు చేశారు, వాళ్ళు చెప్పే కారణం సబబు కాదు అన్న మాట ఎందుకు రాలేకపోతుంది? ఖచ్చితంగా అదే విషయాన్ని ఈవేళ ఈవేళ ప్రభుత్వం కూడా చెప్తూ ఉంది. మేము కూడా ప్రజలు చెప్తూ ఉన్నాం. ఈవేళ పోలవరం ప్రాజెక్టు ఉంది, ఈవేళ 2.5 సంవత్సరాలు అయింది. కేంద్రం నుంచి వచ్చినటువంటి సహాయం మీ అందరికీ తెలుసు, 100 కోట్లు ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో ఈవేళ వైఎస్ఆర్ పార్టీ రామారెడ్డి గారు పోలవరం గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ముందు నరసింహారావు గారు అడిగింది ఏంటంటే ప్రత్యేక హోదా ఇవ్వలేనందుకు బీజేపీ చెప్తున్న కారణాలను మీరు ఏ రకంగా యాక్సెప్ట్ చేశారు? అలాగే హోదా గురించి ఇంకా అడుగుతున్నారు మీరు అన్నారు, కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ప్రత్యేక హోదా గురించి ఇంకా తెలుగుదేశం పార్టీ లేకపోతే ప్రభుత్వం అడుగుతున్నాయని ఎక్కడ ప్రస్తావించినట్టయితే నాకేమీ కనిపించలేదు. ఇప్పుడు మీరైతే చెప్తున్నారు ఇంకా హోదా గురించి అడుగుతున్నాం అని. హోదా గురించి అడుగుతున్నామని చెప్పట్లే, ఇస్తే తీసుకోవడానికి ఏమి నష్టం. ఇప్పుడు ఈవేళ మనం అనుకున్నట్టుగా మనకి హోదా కావాలని ఈవేళ తెలుగుదేశం పార్టీ అనుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నా జరిగేటువంటి పరిస్థితులు లేదు. ఈవేళ కేంద్రం ఏమీ కూడా తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడలేదు, వాళ్ళ సొంత బలం మీద ఉన్నటువంటి పరిస్థితి అక్కడ. అందుచేత ఈవేళ 2.5 సంవత్సరాలైనటువంటి పసిపాప లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈవేళ కేంద్రం సహాయం అవసరం అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఈవేళ ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి రాజధాని నిర్మాణం కానీ ఇటువంటివన్నిటి కూడా త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈవేళ కేంద్రం ఇచ్చేటువంటి విషయాల్ని ఏదైతే ఆర్థిక సహాయాలు ఏదైతే ప్యాకేజీ రూపంలో అవి తీసుకుంటూ మిగిలినటువంటి వాటి కోసం పోరాడుతూ ఉంటామనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ విషయాల్ని ప్రజల్లో కూడా తీసుకెళ్లమని చెప్పడం జరిగింది ఈవేళ. ఎందుకంటే ఈవేళ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రామారెడ్డి గారు మళ్ళీ మీతో మాట్లాడతారు. అదే రిషి, ఇప్పుడు అసలు వారు చెబుతుంది మాట దాటి వేస్తారు. హోదా అయిపోతాం తప్పు, వాళ్ళు తప్పిదం చేశారు, బీజేపీ క్షమించాలని తప్పు చేసింది హోదా అయిపోవడం వల్ల, వాళ్ళు చెప్పే కారణాలు ఏమాత్రం సబబు కాదు అన్న విషయాన్ని వీళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు? సరే ఏది ఇస్తే తీసుకోవాల్సింది, అంత మించి గత్యంతరం లేదు. అదే సమయంలో అది కరెక్ట్, కానీ ఒక మాట చెబుతాకి వాళ్ళు ఇవ్వబోతాం బీజేపీ తప్పు చేసింది, వాళ్ళ తప్పు వీళ్ళు నెత్తి మీద ఎందుకు వేసుకుంటారని అడుగుదాం. గోవింద్ రెడ్డి గారు, విపక్షాలు ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితిని అవగాహన చేసుకుని అధ్యయనం చేసి అర్థం చేసుకోకుండా ప్రజలని ముఖ్యంగా యువతని రెచ్చగొడుతున్నారు. ఒకటి, దాని రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపణలు చేశారు. ఏ రకంగా ప్యాకేజ్ వల్ల ప్రయోజనాలు, ఎందుకు హోదా కాకుండా ప్యాకేజ్ ఒప్పుకోవాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి గారు నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి మీరు దానికి సంబంధించి యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే పోరాటం కొనసాగిస్తారా? ఇప్పుడు మొత్తం ఈ వ్యవహారంలో ఇప్పుడు ఆయన నాయుడు గారు చెప్తూ ఏమంటున్నారు, మేము పోరాటం మాకు అది కావాల్సిందే, ప్రత్యేక హోదా మేము ఇది ఇచ్చినా తీసుకుంటామని ఏనంటారు. ముఖ్యమంత్రి గారు అసలు ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక హోదా కంటే కూడా ఈ ప్యాకేజీ చాలా ఇంపార్టెంట్, ప్యాకేజీ వల్లనే
లాభం మాకు వస్తుంది, దానివల్ల పెద్ద ఉపయోగం లేదని ఆయన అంటే అంటారు. హోదా ఇవ్వమని కేంద్రం చెప్పేసింది కాబట్టి ఆ మాట అనాలి కదా. హోదా ఇవ్వరు, హోదా వల్ల ప్రయోజనం ఉంది, మేము పోరాడే పరిస్థితి లేదు, మేము కేంద్రాన్ని నిలదీయలేము, మాకు చేత కాదు అలా చెప్పాలి కదా. అలా చెప్తారా? అలా చెప్తే ఎందుకు విపక్షాలు దాడి చేయకుండా ఉంటాయా? ఇప్పుడు ఆయన కావాలని ఎన్నికల సభలో 15 సంవత్సరాలు కావాలని కోరారు, ఒక ఆయన 10 ఏళ్ళు కావాలని కోరారు, కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు అన్నది. ఎన్ని పోగొట్టేసి ఇప్పుడు సీఎం గారే ఇది సంజీవిని కాదు, దీనివల్ల ఉపయోగం లేదు అంటున్నారు. అనేక మేధావులు, ఇప్పుడు నరసింహారావు గారు చెప్పినారు, మీరు ఎందుకయ్యా గట్టిగా అడగండి ఒక మాట అంటే, అడిగితే ఏమొచ్చదు. సరే ఇప్పుడు తెలంగాణలో వాళ్ళు అడిగినారా వెనుకబడిన జిల్లాలకు మనకేమిచ్చారో ఆ ప్రోత్సాహకాలు, ఆ తరుగుదల గాని మిగతా దాని గాని ఏదో పెట్టుబడి మీద ఇచ్చారు, చిన్న రాయితీ గాని బెంగాల్కి ఇచ్చినారు, బీహార్కి ఇచ్చినారు, అన్ని చోట్ల ఇచ్చినారు. అంటే వాళ్ళు ఇవ్వాల్సింది ఏదన్నా ఉంటే గన విభజన చట్టంలో అదే ఇస్తారు తప్ప, మీరు అడగడానికే భయపడి, అడిగితే ఎక్కడ ఏమైతుందో అని చెప్పి మీకున్న కేసులో మరి మీకున్నటువంటి ఇబ్బందులు ఏదో ఉన్నాయో అన్ని చూసుకొని మీరు ప్రతిపక్షం మీద అడిగే ప్రతిపక్షం మీద సహకరించకుండా వాళ్ళ మీద మీరంతా పీడీ యాక్ట్ పెట్టండి, వాళ్ళందరినీ లోపల దోసేయండి, కేసులు పెట్టండి అని చెప్పేటువంటి మీరు ఒక సైడ్ మాట్లాడుతూ, ఇప్పుడు వాళ్ళందరూ ఆయన ఏమంటున్నారు మళ్ళా నాయుడు గారు, మేము లేదు ప్రత్యేక హోదాకు మేమేమి చెడ్డ కాదు, మేము పోరాడతామంటాడు. అదిగా సార్, ఇప్పుడు ఇస్తే తీసుకుంటామంటున్నారు, ఆయన కేసులు పెట్టమంటున్నారు ముఖ్యమంత్రి గారు. పీడీ చట్టం కింద ఎవడైనా మాట్లాడితే కేసులు పెట్టమంటున్నారు. ఇది ఎంత మరి పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలో. అలా అనలేదని చెప్పారు, అనేక సార్లు చెప్పారు. అలా అన్నారని ఏదో పత్రికలు రాసినంత మాత్రం పట్టుకుని వీళ్ళు వేలాడుతున్న సభ కాదు. ఎక్కడున్నారో చెప్పండి, మీకేమో తెలుసు, మీరు విన్నారా? ఆయన పీడీ యాక్ట్ పెట్టమని నిన్నగాక మన పత్రికలో ఎక్కడ పత్రికలో రాశారు, అది ఎక్కడ ఛానల్లో వచ్చిందా? ఎక్కడ ఛానల్లో కానీ ఎక్కడ వచ్చిందా? ఆయన అన్నారు పీడీ యాక్ట్ పెడతామని నా మీద పెట్టుతున్నారు. సార్ ఒకటి అక్కడ పీడీ యాక్ట్ పెడతాము అనేది రాకపోయేట్లయితే తెలుగుదేశం ప్రభుత్వం ఇమీడియట్ ఖండించాలి, ఆ మాట అనలేదు అని చెప్పనని. శర్మ గారు ఏపీ కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి. సార్ నరసింహారావు గారు ఆ మాట అంటారు. ఇప్పుడు యాక్చువల్ గా మొన్న మేము ధర్నా చేస్తే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో తీసుకుపోయి స్టేషన్ లో పెట్టేశారండి. ఇప్పుడు జరిగినటువంటి ఇప్పుడు 25 సార్లు దీని మీద మేము ధర్నాలు గానీ మిగతాది అన్ని గానీ అన్ని విధాలుగా. ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు ఆయన చెప్పే ప్రయత్నం ఏంటంటే శర్మ గారు, జరిగింది జరిగిపోయింది, హోదా కోసం అందరూ అడిగాము, మేము పోరాడాము, ఇవ్వమని కేంద్రం చెప్పేస్తోంది, దానికి చెప్పే కారణాలు చెప్తోంది, మరి ఇస్తామన్నా తీసుకోకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందడం ఎలాగా? ఈ విషయాన్ని ప్రజల్లోకి కార్యక్రమం చేస్తున్నాయి. అది సంజీవని కాదని చెప్పడం తప్పు కదా. ఫస్ట్ వాళ్ళు ఇవ్వట్లేదు, ఇచ్చింది తీసుకుందాము అంటానికి, వాళ్ళు ఇవ్వటానికి వాళ్ళేమి మన ప్రభువులు కాదు, లేకపోతే ఇక్కడ మనమేమి యాచకులం కాదు తీసుకోవటానికి. ఇది ఒక ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఇది ఫెడరల్ సిస్టమ్ ఉంది, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి తీరాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు పోట్లాడలేదా? ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ, అది కేంద్రం మీద వ్యతిరేకత బలవంతంగా లాక్కోలేదు సార్, చట్టంలో పెట్టినటువంటిది అవన్నీ కూడాను. ఇవాళ ప్రత్యేక హోదా అవసరం లేదు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి అయింది. అదే వాజ్పేయి గారు మరి చట్టంలో పెట్టకపోయినటువంటి ఎన్నికల సమయంలో వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఊరూరా ఎందుకు ప్రచారం చేశారు? చట్టంలో లేనటువంటి దాన్ని. అంటే వాడికి ఆ రోజున తెలియదా ఈ చట్టంలో లేదు అని చెప్పని చెప్పారు. వెంకయ్య నాయుడు గారు తర్వాత అవగాహన సదస్సులు ఆయన ఏమన్నారంటే వేడిల మీద గొప్పకి అనేసాను అని చెప్పని కూడా అన్నారు. ఆ హీట్ లో అనేసేసాను అని చెప్పాను. అంటే పార్లమెంట్ లో ఒక సీనియర్ పార్లమెంటేరియన్, ఆయన మీద మనకు చాలా గౌరవం ఉంది. ఆయన ఒక దానికి మళ్ళీ ఆయన వివరణ ఇచ్చారు. ఏ వివరణ ఇచ్చినప్పటికీ కూడా మొదటైతే అన్నారు కదా, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వివరణలు తర్వాత తెచ్చుకుంటా ఉండే, ముందర చెప్పేది కరెక్ట్ చెప్పి తర్వాత వివరణ ఇస్తాం. నేను అనేది ఏంటంటే సార్, ఇవాళ ప్రత్యేక హోదా అనేటువంటిది చాలా అవసరం. ఎందుకు అవసరం అంటే ప్యాకేజ్ ఇస్ డిఫరెంట్. ప్యాకేజ్ లో మీకు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు ఎట్లా చేయాలి అనేటువంటిది వేరు. ప్రత్యేక హోదా కనుక పెట్టినట్లయితే పరిశ్రమలు వస్తాయి, ఉపాధి వస్తుంది, నిరుద్యోగం అనేటువంటిది కొంత ఇదవుతుంది. రెండోది పరిశ్రమలు అనేటువంటిదిగా ఇప్పుడు మీకు ప్రత్యేక హోదా యొక్క ఇది ఎక్కడిస్తారు? మన రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలకి, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వాటికి వచ్చినప్పుడు వెనుకబడినటువంటి ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి అవకాశం వస్తుంది. అదే ఇప్పుడు 25,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ వచ్చినప్పుడు అవన్నీ కూడా మన అమరావతి చుట్టూటానో ఎక్కడో మనం కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మిగతా జిల్లాలు ఇదే పరిస్థితి వస్తుంది. అందుకోసం మనం ప్రత్యేక హోదా ఇచ్చేస్తున్నాం. రెండోది, మీరు ప్రత్యేక హోదా కనుక లాభం కనుక లేదు అని చెప్పని అనుకున్నట్టయితే అరుణ్ జైట్లీ గారు చెప్పడానికి 15 రోజుల ముందు వరకు కూడా మీరు ప్రత్యేక హోదా వస్తుంది, మేము పోరాడుతున్నాము, ప్రత్యేక హోదా వలన చాలా లాభాలు ఉన్నాయి అని మీరు ఎందుకు చెప్పారు? అంటే అప్పుడు మీరు చెప్పొచ్చు, తర్వాత ఏమన్నా మీరు వద్దు అనుకున్నారా?
రెండోది అరుణ్ జైట్లీ గారు చెప్పినటువంటి ప్యాకేజీ ఏంటి అసలు? అది విభజన చట్టంలో ఉన్నటువంటివన్నీ కూడా కలిపేసి ఒక దాని ఏమంటారు ఒక చిన్న ఇది చేసేసి ఆ మొత్తం ఇది ప్యాకేజీ అని చెప్పన్నారు. ఇవాళ బీహార్లో 1,60,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ప్రకటించారు. ఏమైంది? అది ఎంతమందికి ఇచ్చారు, ఎంతమంది జరిగింది ఇప్పటివరకు అక్కడ? కాబట్టి ప్యాకేజ్ అనేటువంటిది చట్టబద్ధత లేదు. చట్టబద్ధత పెట్టిస్తాము అంటారు. 10 రోజుల్లో 10 రోజులు అయిపోయింది కదా. ఇప్పుడు అరుణ్ జైట్లీ అంటే నిన్నటి నుంచి 10 రోజులు అంటే నిన్నటి నుంచి 10 రోజులు అది కూడా చెప్పమనండి. నిన్నటి నుంచి 10 రోజులనే చెప్పమనండి. రామానాయుడు గారు, ముఖ్యంగా చట్టబద్ధత అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే నోటి మాట ఎవరన్నా చెప్పొచ్చు, వెళ్ళిపోవచ్చు. 10 రోజుల్లో చట్టబద్ధత కలుగుతుంది, లేదంటే మనమే పోరాడదాం నిన్న ముఖ్యమంత్రి చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అంటే నిన్నటి నుంచి 10 రోజుల శర్మ గారు అడిగినట్టు విత్ ఇన్ 10 days లో చట్టబద్ధత కల్పించగలిగే అవకాశం ఉంటుందా? ఇవాళ ఇప్పుడు గోవిందరెడ్డి గారు కానీ లేకపోతే శర్మ గారు మాట్లాడిన జరిగినటువంటి నష్టం అంతా కూడా ఈ రాష్ట్రానికి చేసి ఇప్పుడు మళ్ళీ నీతి వాక్యాలు చెప్పడం అనేది సమంజసం కాదు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెప్తూ ఉన్నారో ఆందోళన చేస్తూ ఉన్నాం మేము, లేకపోతే మమ్మల్ని పీడీ యాక్ట్లు అంటే అననటువంటి యాక్ట్లు కూడా వాళ్ళు కల్పించుకుని ఏదైతే అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు నిజంగా ఆందోళన చేయవలసి వస్తే ఇవాళ ఇక్కడ గల్లీల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోను, తూర్పు గోదావరి జిల్లాలోను, ఇక్కడ ఈ జిల్లాల్లో చేస్తే ప్రత్యేక హోదా వస్తుందా, లేదా ఢిల్లీలో చేస్తే ఆందోళన చేస్తే ప్రత్యేక హోదా వస్తుందో వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండవది, వాళ్ళు ఏదైతే ఇవాళ ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్తూ ఉన్నారు. ఎక్కడైనా సరే మీరు అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వేళ ఒక ఎయిర్పోర్ట్ ని పెడుతూ ఉంటే మీరు అడ్డుకుంటూ ఉన్నారు. ఇదే విధంగా బందర్లో ఒక పోర్ట్ పెడుతూ ఉంటే మీరు అడ్డుకుంటూ ఉన్నారు. ఇవాళ ఒక భీమవరంలో ఆక్వా పార్క్ పెడుతూ ఉంటే దాన్ని మీరు అడ్డుకుంటూ ఉన్నారు. నర్సాపురంలో ఒక పోర్ట్ పెడుతూ ఉంటే మీరు అడ్డుకుంటూ ఉన్నారు. అంటే ఇంకా ఎక్కువ నష్టాలు దయవుతో ఒక నిమిషం ఒక నిమిషం ఎవరినే ఉన్నాండి, ఒక నిమిషం. హలో, ఒక నిమిషం ఎవరినే ఉన్నాడు కొంచెం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించింది ఏంటంటే, ఇవాళ మేమందరూ కూడా నాయకులు ఆలోచించింది ఏంటంటే, ఇవాళ ప్రత్యేక హోదా వల్ల ఏ రాష్ట్రాలు ఇచ్చినటువంటి రాష్ట్రాలు ఎంత మేరకు లబ్ధి పొందాయి. ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ చూసుకున్నట్లయితే 4,37,00,000 వచ్చాయి. అదేవిధంగా అస్సాం తీసుకున్నట్లయితే 102 కోట్లు, మేఘాలయకి 80 కోట్లు, నాగాలాండ్కు 1 కోటి, సిక్కింకు 5 కోట్లు, త్రిపురకు 2,35,00,000. ఈ రోజు ప్రత్యేక హోదా వల్ల వీళ్ళ లబ్ధి చెందినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అదేవిధంగా అంటే పార్లమెంట్ లో వెంకయ్యనాయుడు గారు అడిగేటప్పుడు ఎన్నికల్లో మీరు మాట్లాడేటప్పుడు తెలియవా, లెక్కలు లేవా ఇవన్నీ? వెంకయ్యనాయుడు గారు మాట్లాడినప్పుడు ఎన్నికల్లో మాట్లాడినప్పుడు ఈ లెక్కలు లేవా సార్? మన దగ్గర ఉన్నాయి కదా. ప్రత్యేక హోదా మాట్లాడారు కాబట్టి వెంకయ్యనాయుడు గారు ప్రత్యేక హోదా మాట్లాడారు కాబట్టి ఆ ప్రత్యేక హోదా మనకు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఆ ప్రత్యేక హోదా వల్ల ఎంతైతే ఆంధ్రప్రదేశ్ కి బెనిఫిట్స్ వస్తాయో దాన్ని క్యాలిక్యులేట్ చేసి 16,000 20,000 కోట్ల రూపాయలు ఇవాళ ఇస్తూ ఉన్నారు. ఆ రోజు ప్రత్యేక హోదా వెంకయ్యనాయుడు గారు 16,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఉండేవి కాదు. మీరు ప్రత్యేక హోదా కావాలని ముందే అన్నారు మీ ఓపెనింగ్ స్టేట్మెంట్ లో. ఆ హోదా ఇవ్వకపోవడం వల్ల ఆ హోదా వల్ల వచ్చేటువంటి డిఫరెన్స్ అమౌంట్ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మీరు అసలు అట్లా ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తారు సార్? ఒక పరిశ్రమ వస్తే కొన్ని ఇండస్ట్రీస్ వస్తాయి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి. రామారెడ్డి ఒక్క నిమిషం ఒకసారి బీజేపీ వర్షన్ తీసుకుందాం. అద్దేపల్లి శ్రీధర్ గారు మనతో జాయిన్ అయ్యారు, ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి. శ్రీధర్ గారు, సరే నేను ముఖ్యమంత్రి గారు పార్టీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడిన కామెంట్స్ గురించి, ముఖ్యంగా హోదా ప్యాకేజ్ ఎందుకు ఒప్పుకున్నాం అనే దాని గురించి ఆయన చెప్పిన మాట్లాడుకుంటున్నాం. అయితే చట్టబద్ధత అనేది ప్రధానమైన పాయింట్. 10 రోజుల్లో చట్టబద్ధత కలుగుతుంది, లేదంటే మళ్ళీ మనం పోరాడదాం అన్నారు. సో 10 రోజుల్లో చట్టబద్ధత కలిగే అవకాశం ఉందా? అంటే నిన్నటి నుంచి 10 రోజులు అనుకోవాలా ఎట్లా? అంటే అలానే కాదు, అంటే సింబాలిక్గా ఏంటంటే ఏవైతే కమిట్మెంట్స్ బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గా ఇచ్చారో దానికి చట్టబద్ధత కావాలని అడిగారు. ఇదివరకు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లో వెంకయ్యనాయుడు గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, జైట్లీ గారు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తానన్నారు. వేరియస్ ఇష్యూస్, పోర్ట్ దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి అన్ని అవి ఎగ్జామిన్ చేసి చాలా వరకు మేము ఇచ్చేసాము. అది కాంగ్రెస్ ఇబ్బంది పడుతున్నారు తప్ప మేము కాంగ్రెస్ ప్రభుత్వంలాగా ఎగ్జామిన్ చూడడం కాదు. 90% వరకు మేము ఎగ్జామిన్ చేసి ఇచ్చేయడం జరిగింది. మేజర్గా 2-3 పెండింగ్ ఉన్నాయి, అవి పెండింగ్ ఉన్నాయి. ఒకటి వెంకయ్యనాయుడు గారు ఆ రోజు అప్రిషియేట్ చేసింది ఏంటంటే, ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ తోడ్పాటు ఉండి స్టేట్ గవర్నమెంట్ తన కాంపోనెంట్ అయిన ల్యాండ్ కాంపోనెంట్ లేదా ల్యాండ్ క్లియర్ కట్గా ఇస్తేనే కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమీ చేయలేవు. ఎందుకంటే మాకు వేరువితలు ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి రాజమండ్రిలో కాకినాడలో కూర్చొని ఏదో చేసేద్దాం అంటే కుదరదండి. స్టేట్ గవర్నమెంట్ ఆహ్వానించాలి, స్టేట్ గవర్నమెంట్ కోఆపరేట్ చేయాలి.
ఆ విధంగా చంద్రబాబు నాయుడు అప్రిషియేట్ చేసాం. ఇన్ని పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ విధంగా ఇవన్నీ వచ్చినాయి. 1-2 ట్రైబల్ యూనివర్సిటీ, ఇంకో 2-3 పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో ఏవైతే ఉన్నాయో దానికి కూడా కావాల్సిన విధంగా చేసాం. ఏదేవైనా కూడా కాంగ్రెస్ వారు చూడవలసిన విషయం ఏంటంటే, మీరు 10 సంవత్సరాలు ఏమి ఇవ్వలేదు, తెలంగాణ రాష్ట్రం కానీ ఏది చేయలేదు. ఆఖరి సెషన్లో ఒక ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ పెట్టారు. ఆ బిల్లు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నది టెక్నికల్గా. దెన్ బీజేపీ ప్రభుత్వం అనుకున్న దానికంటే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాం, అది అప్రిషియేట్ చేస్తున్నారు చంద్రబాబు. చట్టబద్ధత ఇప్పుడు ఏదైతే అంశాలు చెప్పారో అదే తీసుకుని వస్తాం. అంటే ఇప్పుడు మనం అనుకున్న విధంగా ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం, మన సౌత్ ఇండియాలో ఉన్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే మనకి వార్ సిచ్యువేషన్ ఉందా లేదా అన్నది కూడా మనం అసలు ఆలోచించాం కూడా. ఇక్కడ మన తెలుగు ఛానల్స్ లో 4-5 ఛానల్, మీ ఛానల్ కూడా అప్రిషియేట్ చేస్తాను. నిన్న జమ్మూ కాశ్మీర్ పిఓకే ఏరియా అదంతా కూడా కవరేజ్ చేసి అదంతా ఇచ్చారు. ప్రజలకు తెలుస్తున్నది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్ లో కూర్చుని అక్కడ అంతా బాగానే ఉంది, మాకు ఏమీ చేయట్లేదంటే కాదు కదా, అక్కడ ప్రెస్సింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే అంటే నేను అనేది ఏంటంటే, మేజర్ గా ఇప్పుడు వార్ సిచ్యువేషన్ లా ఉన్నది. ఆల్రెడీ ఒక సర్జికల్ స్ట్రైక్ చేశాము, కొంచెం టైం పడుతుంది. అంటే దీస్ ఆర్ టెక్నికల్ ఇష్యూస్. మనం అనుకున్న విధంగా ఏంటంటే ఇది జరిగిపోవాలంటే, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ 10 రోజుల్లో చట్టబద్ధత కలుగుతుంది, లేదంటే మనం మళ్ళీ పోరాడదాం అన్నారు. అంటే అడుగుతారు. సమాచారం అంటే నేను అనేదే చెప్తున్నాను కదండి. చంద్రబాబు నాయుడు గారు నిన్న మొత్తం పార్టీ పరంగా మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే కొంతమంది అటెండ్ అవ్వరు, కొంతమంది ఇన్యాక్టివ్ గా ఉంటారు. వాళ్ళకి కేటగరైజ్ చేసి ఎమ్మెల్యేలు 1, 2, 3 నెంబర్ ఇచ్చినప్పుడు అందరూ నెంబర్ 1 లో లేరు కాబట్టి 100, 150 లేకపోతే 50 క్యాండిడేట్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు అనుకుంటున్నారు నన్ను తప్పు పడుతున్నారు అనేది, ఆయన స్టాండ్ ఏంటనేది ఇంటర్నల్ గా పార్టీకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దట్ వాళ్ళు రేపొద్దున ప్రజలకు తీసుకుని వెళ్తారు. ఎందుకు బీజేపీతో మనం కలిసి ఉంటున్నాం, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ కులంకషంగా డిస్కస్ చేసుకున్నారు. అందులో రైజ్ అయిన క్వశ్చన్ ఏంటంటే, దీనికి చట్టబద్ధత ఉందా, లేదంటే దీనివల్ల గ్యారంటీ ఉందా? ఇప్పుడు ఒక బిల్ పాస్ అయితే మీరు అప్పుడు ఏపీ దాంట్లో ఇచ్చిన చట్టబద్ధత లేదంటున్నారు, మన్మోహన్ సింగ్ గారు దానికి చట్టబద్ధత లేదంటే, అదే విధంగా ఇది కూడా మేము అదే లేదు అన్నప్పుడు మీరు ఏ విధంగా నమ్ముతారు అంటే, ఖచ్చితంగా మనం 10 రోజులు ఆగుదాం, ఆగిన తర్వాత మళ్ళీ అడుగుదాం, లేదంటే చేస్తాం. దానికే ఉన్నదండి. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం ఏమి ఎక్కడి నుంచో డబ్బులు సృష్టించట్లేదు. ఇక్కడి నుంచే వచ్చిన డబ్బు తిరిగి ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంది. మేము అది కట్టుబడి ఉన్నాం. అది ఏదైనా రాకపోతే మేము అందరం కూడా అదే విధంగా విషయం. ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ విభజనకి ఇద్దరు కలిసి కుట్ర చేసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి వాళ్ళ ఆంధ్ర ప్రాంతాన్ని పూర్తి సర్వనాశనం చేస్తే కరెక్టర్ను కట్టుకున్న వ్యక్తులు. వాడు ఏదో నష్టపోయాం అయ్యి అంటారు. ఈ 2 పార్టీలు కుట్ర చేయలేదా? 2 పార్టీలు చెప్పండి. అసలు ఆ రోజు ఏం చేస్తుంది, ఈ రోజు ఏం చేస్తున్నది? మొన్నటి వరకు తెలుగుదేశం డబుల్ స్టాండర్డ్ మాట్లాడకపోతుంటే ఎన్నో చెప్పచ్చు తెలుగుదేశం గురించి. కాంగ్రెస్ పార్టీ ఒక మహా కుట్ర చేసింది. మహా కుట్ర చేసి బీజేపీని కలుపుకుంది. బీజేపీ ఇద్దరు కూడా కుట్రలో భాగస్వాములు. ఈ లేవు కాంగ్రెస్ వాళ్ళు చెబితే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోట్లేదు. కాంగ్రెస్ వాళ్ళు మాట ఆంధ్ర ప్రాంతంలో ఒక్క చోట డిపాజిట్ రాకుండా భూస్థాపితం చేస్తారు. కాంగ్రెస్ ఎవరి వల్ల కాదు, కాంగ్రెస్ భూస్థాపితం చేయడం ఎవరి వల్ల కాదు. కాంగ్రెస్ 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు. 10 సంవత్సరాలు 26 సీట్లు కూడా పడిపోయిన రోజులు కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. సీట్లో డిపాజిట్ రాలేదంటే నెల్లూరు లాంటి పార్లమెంట్ లో డిపాజిట్ కూడా రాకుండా పోయింది. పార్లమెంట్ సీట్లకి నెల్లూరులో పార్లమెంట్ సీటుకి డిపాజిట్ కూడా రాలేదు. ఒక సీట్లో డిపాజిట్ రాలేదు. కాంగ్రెస్ డిపాజిట్ కూడా రాలేదు నెల్లూరులో. దుర్మార్గంగా చేసింది. కాంగ్రెస్ దుర్మార్గంగా చేయాలి. మరి లెటర్ ఎందుకు ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ లెటర్ ఎందుకు ఇచ్చింది? చంద్రబాబు నాయుడు గారు వచ్చి తెలంగాణలో నా వల్లే వచ్చిందని చెప్పి ఎందుకు చెప్తున్నారు? విభజన అయిపోయింది. ఇప్పుడు దాని గురించి అది సార్ ఆ మాట చెప్పమనండి. బీజేపీ కుట్ర పడితే ఆ పార్టీతో పాటు పోయి ఎన్నికల్లో ఎట్లా బెనిఫిషియరీ అయ్యారు? మరి ఇవాళ రోజు కూడా ఆ పార్టీతో కలిసి ఎందుకున్నారు? ఎందుకు మళ్ళీ రైజ్ చేస్తారు ఆ ఇష్యూ? కుట్ర పన్నం అది. ఇప్పుడు తెలుగుదేశం ఆ రోజు మాట్లాడలేదు, పార్లమెంట్ లో మాట్లాడలేదు, ఇక్కడ మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడలేదు. తెలుగుదేశం లెటర్ ఇచ్చింది, డివైడ్ చేయమని లెటర్ ఇచ్చింది. డివైడ్ సరిగ్గా చేశారా లేదా అని అది వేరే ఇష్యూ. ఆ రోజు విషయం ఎందుకు మాట్లాడతారు? తెలుగుదేశం ఏం అడ్డుకుంది? ఈ రోజు కూడా అడ్డుకోలేకపోతుంది. డబుల్ స్టాండర్డ్ తెలుగుదేశం ఏం మాట్లాడతారు? థర్డ్ స్టాండ్ ఇది. థర్డ్ స్టాండ్ ఏంటి? థర్డ్ స్టాండ్ వ్యూ ఏంటంటే ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు నిరాహార దీక్ష కరెక్ట్ గా అడిగారు.
మీరు ఇట్లా కంటిన్యూ చేస్తారని చెప్పంటే ఆయన నో ఐ వాంట్ టు సీ అది అని చెప్పారు. ఏంటి సార్ లెటర్ ఇచ్చింది మీరు 2008లోనే ఇచ్చారు. ఆ లెటర్ ఎందుకు తీసుకోవాలా? 5 లక్షల కోట్లు కావాలని కూడా అడిగారు. లెటర్ ఇస్తే కదా 5 అది ఆఫ్టర్ థాట్, అది ఆఫ్టర్ థాట్. 5 లక్షలు అనేది ఆఫ్టర్ థాట్. అది ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎప్పుడో అడిగారు. అన్కండిషనల్ లెటర్ ఇచ్చారు. అన్కండిషనల్ లెటర్ ఇచ్చారు. 5 లక్షల కోట్లు ఇస్తే సరిపోతుందా మీకు? అంటే ఆ రోజున ఎట్లా అడిగారు అది? సార్ తెలుగుదేశం పార్టీ ఆ రోజున కనుక లెటర్ ఇవ్వకపోయినా ఆ తర్వాత వెనక్కి వచ్చిన లో ఇంకో రకంగా ఉండేది. ఇప్పుడు మాట్లాడితే బాగుండేది. ఇప్పుడు వదిలేసేయండి. ఎవరైనా కుట్ర చేసింది విభజన చట్టాలు అవన్నీ పెట్టాం. చంద్రబాబు నాయుడు గారు అడగల అవన్నీ. విభజన జరిగింది, కూడా యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పెట్టింది తప్ప చంద్రబాబు నాయుడు గారు పెట్టలే. ఇవాళ అవి తెచ్చుకోవడమే చేత కావట్లేదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి. హలో చెప్పండి. హలో, ఇప్పుడు ఆ రోజు అసలు తెలంగాణ రాష్ట్ర విభజన చేయమని ఆ రోజు మొట్టమొదటిసారిగా రాజశేఖర రెడ్డి గారే చిన్నారెడ్డిని నాయకత్వంలో ఢిల్లీకి పంపించిన విషయం మర్చిపోవద్దు. మేము కూడా ఇబ్బంది ఉంది సార్. ఇచ్చారు లెటర్ ఇచ్చారు. ఏం చేశారు? వాళ్ళ స్టాండ్ అంటే చెప్పమనండి. రైట్ రామారావు గారు మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం. లైవ్ షోలో షార్ట్ బ్రేక్.